మెడిటేషన్ అన్న పదాన్ని వదిలేసేయాలి మనం. మనం రాజయోగాన్ని అభ్యాసం చేస్తున్నాము. రాజయోగాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకొస్తున్నామని మనం ఎప్పుడైతే మన భాషని మారుస్తామో, అప్పుడే ప్రాక్టికల్‌కి తేగలం. ఎందుకంటే ఆ మెడిటేషన్ అని చెప్పి ఇట్లా దింపేసారనమాట బ్లడ్‌లోకి. హద్దు యొక్క పదం అది. అది ఇంగ్లీష్‌లో మెడిటేషన్ అని ఏదైతే ఉపయోగిస్తున్నారో దాని అర్థం ఏంటంటే టు హీల్ ద సెల్ఫ్ అంటే మనని మనం నయం చేసుకోవడం. సో, ఇక్కడ బాబా చెప్తున్న రాజయోగం ఏదైతే ఉందో మనల్ని మనం నయం చేసుకోవడం కాదు. కర్మేంద్రియాల మీద రాజ్యం చేయడం. సో, ఇదేమవుతుందంటే భగవద్గీత, బైబులు, ఖురాన్ ఏ మత గ్రంథాల్లోనూ దీని గురించి లేదు. ఒక్క శివ పరమాత్మ అవతరించి ఆయన ఒక్కడే నేర్పించగలడు ఈ రాజయోగాన్ని. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఇన్‌కంప్లీట్ నాలెడ్జ్ ఉంటది. సంపూర్ణమైన జ్ఞానం ఉండదు. సో, ఇప్పుడు మనం అందరం సేవలు చేయడానికి ముందుకెళ్తున్నాం కాబట్టి, మీరు నలుగుట్లోకి వెళ్లి క్లాసు చెప్పినప్పుడు, నలుగుట్లోకెళ్లి జ్ఞానం చెప్పినప్పుడు, ఏదైతే వ్యక్తులు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారో